హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో నేను చెప్పబోయే అప్డేట్స్ వింటే గూస్ బంప్స్ అనిపిస్తుంది మీకు. అట్లాంటి అప్డేట్స్తో మేము ముందుకు వచ్చేసా. ఇప్పుడు నిన్న ఒక ఎపిసోడ్లో ఒక రివ్యూలో నేను ఏం చెప్పా, వరస్ట్ కంటెస్టెంట్స్ కావచ్చు, వరస్ట్ బిహేవియర్ కావచ్చు, వరస్ట్ సంచాలక్ కావచ్చు, బిగ్ బాస్కి సంబంధించి గిన్నిస్ రికార్డు, వరల్డ్ రికార్డు మాదే ఉండాలి అని మాదిరిగా రీతు, ప్రియా, శ్రీజ బిహేవ్ చేస్తున్నారు. ఆట ఆడే విధానం అట్లా ఉంది అని చెప్పాను కదా. అట్లాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ హైలైట్, కెప్టెన్ అయితే పీకేశారు, రీతుని అయితే ఉతికేశారు. అట్లాగే ఈ శ్రీజ ప్రియాకి అయితే కోటింగ్ వేరే లెవెల్. ఆయన నాగార్జున గారి ఒక పాపులర్ సినిమా డైలాగ్ ఉంటుంది కదా, సుర్రు సుమ్మ అయిపోయిందని చెప్పాలి వాళ్ళకి. ఆ రీతుపై అయితే చాలా సీరియస్ అయ్యారు. వీళ్ళ ముగ్గురికి కూడా ఉతికి 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 ఆరేస్తారనమాట నాగార్జున గారు. అలాగే ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ అప్డేట్ అబ్బా సాయిరామ్ అని చాలామంది కనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టేసిండు ఫస్ట్. ఇలాంటి అప్డేట్స్ ఇప్పుడు నాకు మార్నింగ్ ఒకరు కామెంట్ కూడా పెట్టారు మన సబ్స్క్రైబర్, సార్ మీ రివ్యూస్కి అనాలిసిస్కి ఎడిక్ట్ అయిపోయాము, ఈరోజు అప్డేట్స్ కూడా చాలా ఎర్లీగా ఇవ్వండి అని. మీరు పెట్టుకునే అంచనాలకి ఏమాత్రం తారుమారు కాకుండా పక్క కాన్ఫిడెన్షియల్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో ఇలాంటి అప్డేట్స్ మీరు నా నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థమైతే ఉంది. సో అదేవిధంగా మీకు ఏమనిపిస్తుందో ఒక మెసేజ్ కూడా పెట్టండి, అట్టగా లైక్ కూడా చేసేసేయండి. ఇప్పటికే నేను ఒక వీడియోలో చెప్పే కదా, నేను రెడ్ కార్డ్ ఎలిమినేషన్ రీతు చౌదరికి అని చెప్పేసి సో పెట్టి అనలైజ్ చేశాను ఎందుకు ఏంటి అనేది. ఆ వీడియో ఖచ్చితంగా బిగ్ బాస్ టీం వరకు రీచ్ అయ్యింది. రీచ్ అవ్వడం వల్ల కూడా ఒక డెసిషన్ అయితే తీసుకోవాలనే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి ఈరోజు ఫుల్ కోటింగ్, మామూలు కోటింగ్ కాదు, కెప్టెన్ని పీక పడేశారు. లేకపోతే ఏంటి, ఆ రీతుని అయితే ఉతికారేశారు. ఏంటి అసలు సంచాలకురాలంటే ఏంటి? ఇప్పుడు జనరల్గా ఏంటి, ఆ రెడ్ కార్డ్ ఎలిమినేషన్ అనే దాంట్లో కూడా నేను అనలైజ్ చేశాను. దానికి కూడా కొందరు అభిమాన సంఘాలు కావచ్చు, పిఆర్లు కావచ్చు వచ్చేసి రెడ్ కార్డ్ ఎట్లా తీసేస్తారు, మేము ఆ సగం మేసం గీసుకుంటాం, మీరు తీసుకుంటారా, తొక్కలో ఛాలెంజ్లను నాకు పెట్టేసి కామెంట్ సెక్షన్స్లో అక్కడ ఉన్నది ఉన్నట్టే చెబుతాం కదా. ఈరోజు గత వారం ఈ అమ్మాయి ఆయనేంటి హరీష్తో మాట్లాడేటప్పుడు, టాస్క్ ఆడేటప్పుడు నేను ఒక ముద్ద ఆకలితో వెళ్తానను, ఆకలి వేస్తుందో ఒక అన్నం ముద్ద పెట్టండి అని అడిగితే తప్పే ఉంది. నా వల్ల గొడవలు ఎట్లా అవుతున్నాయి అంటే, నేను చెప్పినంత బాగా బహుశా ఎవరు చెప్పుండ్రు. ఆ అమ్మాయి ఎక్కడ గొడవలు పెట్టింది, ఆవిడైతే గొడవలు పెట్టలేదు. ఈ మనీష్ మర్యాద అలాగే ప్రియా వీళ్ళు పాము ముంగిసలకు వీళ్ళు కొట్లాడుకుంటూ వీళ్ళలో ఒక అండర్స్టాండింగ్ లేకుండా వీళ్ళ డామినేషన్, వీళ్ళ కంటెంట్ కోసం ఆ మనీష్ మర్యాద నోటితో ఆయనే చెప్పాడు కదా. ఏంది ఫేక్ పీపుల్, కెమెరాలు ఉన్నాయి, కంటెంట్ ఇవ్వాలని అరుపులతో విరుచుకు పడిపోతూ ఉంటారు, ఎట్లాంటి వాళ్ళ వీళ్ళేంటి అని చెప్పేసి చెప్పాడు. ఆయన నోడుతున్న వరస్ట్ గలీజ్ కామనర్స్ కంటే ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఆయన ఇరిటేట్ అయిపోయి వాళ్ళ దగ్గర కూడా ఉండకుండా ఎమ్మెల్యేలు వీళ్ళతోనే టైం స్పెండ్ చేస్తున్నాడు. అప్పుడు నేను చెప్పా క్లియర్గా, ఈ అమ్మాయి ఆ విషయంలో ఖచ్చితంగా గొడవలు పెట్టలా, వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక పెట్టేసి ఆవిడ మీద ఎట్లా బ్లేమ్ చేస్తారని. మంచికి మంచి చెబుతాం, చెడుకు చెబుతాం, నెగిటివ్గా చెబుతాం. నేను రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ఎందుకు ఇవ్వాలి అనేది కూడా ఎనలైజ్ చేశానంటే, ఇప్పుడు జనరల్గా ఏంటి, ఫిజికల్ అయ్యేటప్పుడు ఒక కంటెస్టెంట్ మీద లేకపోతే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడేటప్పుడు, హద్దులు దాటేటప్పుడు అది ఇచ్చి పంపిస్తారు, ఫిజికల్గా ఉన్నది గాయపరిస్తే. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, ఈ అమ్మాయి అలా అంత అన్ఫెయిర్ డెసిషన్, తన కోసం, తన ఫ్రెండ్ కోసం, తను ఇష్టపడే అబ్బాయి కోసం, లేకపోతే తనని ఇష్టపడే ఆ అబ్బాయి కోసం ఇతన్ని గెలిపించాలనే ఉద్దేశం ఇద్దరికి అన్యాయం చేసేస్తే ఎట్లా? అది సంచాలకురాలకి దేనికి పెడతారు? బిగ్ బాస్ అంటూ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఈక్వాలిటీ పాటించాలమ్మా. నువ్వు నీకు ఫ్రెండా, నీకు హౌస్లో ఫ్రెండ్ అయ్యాడో, హౌస్ బయట ఫ్రెండ్ అయ్యాడో, దోస్తాన అయ్యాడంటే ఏం బెంచ్ మార్క్ సెట్ చేసినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే బిగ్ బాస్ అంటే ఇంతేనా? అక్కడికి ఏంటి, జనరల్గా అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అని నా నోటితో నేనే చెప్పా. ఆ ఎమోషనల్ రియాలిటీ చూసి ఆడియన్స్ నుంచి ఒక కనెక్షన్ వస్తుంది. ఇప్పుడు షో నుంచే డిస్కనెక్ట్ అయిపోతుంది. ఏంది నాగార్జున గారు వస్తారు, ఆయన కూడా అడగకపోతే ఫస్ట్ వీక్ అంటే ఓకే తప్పులేదు, అప్పుడప్పుడు ఆ హౌస్ అట్మాస్ఫియర్కి సెట్ అవుతా ఉన్నారు కనుక పెద్దగా కోటింగ్లు ఇచ్చేస్తే అందరూ అల్లాడిపోయి ఇక ఫేస్కి మాస్క్ వేసుకుని ఉండిపోతారు, ఇంకా హైడ్ అయిపోతారు, ఒరిజినాలిటీ రియాలిటీ బయటపడదు. ఫస్ట్ వీక్ చూసి చూడనట్టు వదిలేయాలి, అలాగని రెండో వీక్ కూడా వదిలేయాలి. కానీ ఇంత బ్లెండర్స్ రెండో వీక్లోనే చేసేస్తే ఖచ్చితంగా సుర్రు సుమ్ము అయిపోద్దని ఆయన స్టైల్లోనే చేసేయాలి, కొరడా జులిపించాలి, కోటింగ్ ఇచ్చి తీరాలి. ఇప్పుడు అందుకే కెప్టెన్ పీకబడేశారు, రీతునైతే ఉతికేశారు. తప్పేముంది? తప్ప చెప్పని నాగార్జున గారు ఈ పని చేయాల్సిందే. ఇప్పుడు ఏంటి, ఆవిడ చేసిన నిర్ణయంతో ఎంతమంది ఆడియన్స్ హర్ట్ అయ్యారే, ఎంత అన్యాయం ఏంటయ్యా బాబు, భరణికి అట్లాగా అన్యాయం చేసి ఎమ్మెల్యేలకి అక్కడ ఏంటట, ఫస్ట్ తీయాల్సి వస్తే మనీష్ మర్యాదని తెప్పించాలి, ఆ ప్లేట్ తన్నేసి టాస్క్ ప్రాపర్టీ అది దానితోనే ఆడాలన్నారు, కలర్ పెట్టి పుయ్యాలి అనేటప్పుడు ఆయన ఫస్ట్ దాని తర్వాత భరణి చేశారు. ఫస్ట్ ఇతనికి పాజ్ పెట్టడం కానీ వార్నింగ్ ఇవ్వడం కానీ ఏమైనా చేసిందా? నేను తప్పించేస్తాను వార్నింగ్ ఇచ్చి ఉంటే టక్కన పడేసిన ప్లేట్ తెస్తాడు, లేకుండా తర్వాత ప్లేట్తోనే పోసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కనబడలే. ఇమాన్యుయల్ ఇలా చేస్తుంటే నేను కాపాడేశాను, నేను రక్షించేశాను, పండగ చేసుకో, నేను సంచాలకు గుండబడి నేను లాస్ట్ రౌండ్ వరకు నుంచానని అతనికి ఒక రాత్రి మళ్ళీ బీభత్స భయానకమైన మోటివేషన్ చేసి నీదే తప్పు నాది కాదని మాదిరిగా చెప్పుకుంటూ వస్తూ ఉంది. అట్టకి భరణి విషయంలో కూడా చూసాం కదా, అక్కడ ఎమ్మెల్యేల టీషర్ట్లుగా ఫోల్డ్ అయ్యిందని చెప్పేసి దానికోసం పాజ్ పెట్టేసి, ఎందుకంటే భరణి వాళ్ళిద్దరూ
కళ్ళ ముందు కనబడిన సత్యం ఏంటంటే వాళ్ళిద్దరు మనీష్ అండ్ డిమాన్ ఒకవైపు అయ్యి బర్నీ అండ్ డిమాన్యుల్ ఒకవైపు అయ్యి టీమ్గా ఆడుకుంటున్నారు. ఇద్దరిద్దరు చెప్పిన ఈ టాస్క్ అట్లాగే ఆడతారు. ఆడి ఒక్కొక్కరు తప్పించుకుంటూ పోతారు. అయితే అక్కడ మళ్ళీ అబ్బాయి మాది తప్పు కాదు, వాళ్ళే అటాక్ చేశారు, మేము డిఫెండ్ చేసుకుని ఇట్లా సోదంతా చెప్పుకుంటూ వచ్చేసి ఫైనల్గా ఇక్కడ ఏంటి ఆ ఎమ్మెన్యల్ తల టీ షర్ట్ ఫోల్డ్ అయిన వంకతో పాజ్ పెట్టేసి లేదంటే అక్కడ అవుట్ అయినా ఆయన పేరేంటి డిమాన్. సో దూరం ఇచ్చేసి గ్యాప్ ఇచ్చేసరికి ఆ గ్యాప్లో ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. ఇక బజర్ మోగే సమయానికి ఆయనకే ఫుల్గా కలర్ అంతా నిండిపోయింది. ఎవరిని అవుట్ చేయాలి? జెన్యున్గా ఉంటుంటే తీసి పడేయాలి, పక్కన పడేయాలి డిమాండ్ని. ఆయన్ని కాపాడడానికి బజర్ రాకముందు భరణి గారు మీరు అవుట్ అంట ఇలా చేతులు పట్టుకొని తల పట్టుకొని పెట్టేసి చెప్పేస్తే ఆ సంజన అడిగింది ఏంటి రీజన్ అంటే చెప్పదంట. మీకు చెప్పాల్సిన అవసరం ప్లేయర్స్ చెబుతున్నట్ట. అంతకుముందు మరి అక్కడ చించుకుంటున్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా ప్రియా అండ్ శ్రీజ, వాళ్ళకి ఎందుకు మరి ఆన్సర్ చేసావు? వాళ్ళకి ఎట్లా ఆన్సర్ చేశారు? రే నువ్వు కూర్చుని పోరా ఇంకెందుకు వాళ్ళిద్దరు పోసేస్తారంట. అంటే వాళ్ళు మనీష్ అండ్ ఆయన పేరు డిమాన్ వచ్చి ఇమాన్యుయల్ టార్గెట్ చేసిన పర్వాలా, బర్నీని టార్గెట్ చేసిన పర్వాలా, వాళ్ళు అప్పుడేమో పోస్తూ పోయించుకోవాలి, రాస్తే రాయించుకోవాలి. బట్ ఇలా డబుల్ స్టాండర్డ్, డబుల్ ఫేసెస్, నా ఫ్రెండ్ కాబట్టి బ్లండర్స్ చేసిన, మిస్టేక్ చేసిన, ఫౌల్స్ ఆడిన, రూల్స్ బ్రేక్ చేసిన మాకు కనబడదు, అవతల వాళ్ళకి మాకు నెగిటివ్ వైపు ఉంది కాబట్టి చీమ చిటుక్కుమన్న భరణి గారు వచ్చి ఆ చీమను వదిలేరు, పంపారు, మనల్ని కాట్ వేయించారు. ఇట్లా వీళ్ళే తెల్లారితే అండర్స్టాండింగ్ లేక చేసుకుంటూ అతన్ని బ్లేమ్ చేస్తూ ఇక్కడ కూడా అదే చేశారు కదా. ఒక్కరైనా సపోర్ట్ తీసుకుని స్టాండ్ తీసుకున్నారా? ఇప్పుడు గీతా మాధురి గ్రాఫ్ ఎందుకండి నేను నిన్న కూడా చెప్పినట్టు ఉన్నా కదా, సీజన్ 2 ఇప్పుడు 9వ సీజన్ ఓటీటీ కలుపుకుంటూ 10 సీజన్లు తెలుగులో ఇప్పటికీ మర్చిపోగలుగుతామా? కౌశల్ అక్కడ ఒక టాస్క్లో భాగంగా ఒక అమ్మాయిని ఇలా పట్టుకోబోతే దాన్ని వేరే లెక్క పోటర్ చేయబోతే గీతామాధురి పర్ఫెక్ట్, గీతామాధురికి కౌశల్కి నెగిటివ్ వైబ్ ఉంది. అప్పుడు నువ్వెంత మంచి పోటీగా ఆడుతున్న దశలో కూడా ఆ అమ్మాయి ఒక స్టాండ్ తీసుకుంది. తప్పు కౌశల, వేరే ఉద్దేశం ఏం లేదు, పార్ట్ ఆఫ్ గేమ్, తప్పు అని బ్లేమ్ చేయకూడదని. సో ఆ అమ్మాయి తీసుకుంటే ఆడియన్స్ అయితే ఆకాశానికి గెలిచి ఇప్పటికి కూడా ఆ అమ్మాయికి మంచిగా చెప్పుకోవాలి. అట్లాగే ఒక సీజన్ 5లో విజయ్ సన్నివేశంలో హోస్ట్ కూడా వచ్చి ఇట్లా ఆయనదే నెగిటివ్, ఆయనదే రాంగ్ అని చెప్పబోతే కాజల్ పర్ఫెక్ట్గా తీసుకుని ఒక స్టాండ్ తీసుకుని అట్లా కాదు సార్ సన్నిధి తప్పులు వేశారని కూడా ఎగ్జాంపుల్స్తో సైతం చెప్పింది. అది స్టాండ్ తీసుకోడు. వాళ్ళ గ్రాఫ్ ఊరికే పెరిగిపోలే. ఇక్కడేంటి ఎంతమంది అరే నువ్వు మళ్ళీ అందరికీ తెలుసు తేలుకుంటున్న దొంగల్లాగా చడి చప్పుడు లేకుండా ఎవరెవరు ప్రియా వచ్చి కాదు నువ్వు డీమాన్ని కావాలని చేసావని బయటికి వెళ్ళిపోద్దేమో అంట. మనకి డౌట్ ఉండేప్పుడు గట్టిగా అడగొచ్చు కదా, ప్రశ్నించవచ్చు కదా. మామూలుగా అయితే అంత నోరేసుకొని వచ్చేస్తావు, మీదకి వెళ్ళిపోతావు. ఇదేంటి నాకు అంత సన్నాయి నొక్కులు ఎందుకు మళ్ళీ నెమ్మదిగా లో పిచ్లో, ఇవిడికి లో పిచ్ కూడా ఉందా అని మనకి ఇప్పుడే తెలిసింది ఈ డైలాగ్ విన్నాకే. ఎంతసేపు హై పిచ్లో ఎదిరిపోయే లెక్క కదా. ఆ అమ్మాయి ఎవరు శ్రీజ, ఆవిడ కూడా వచ్చేసి అది కాదురా నీ క్లారిటీ ఉంది కదా, నీ వైపు కొందరు ఉంటారు, భరణి గారి వైపు కొందరు ఉండొచ్చు. ఎందుకుంటారు కొందరు? నీకే అనిపించిందంటే కొందరు ఎందుకుంటారు? తప్పు చేసిందని అర్థమైతే ఉంటే ఇల్లు కళ్యాణ్ అయితే కాదు నేను చేసింది రైటే కదా, ఫేరే కదా అంటే ఆవిడ తిరిగి వాదార్పు, కన్నీళ్ళు రాకుండా అరుపులతోనే ఏడుస్తూ ఉంటే తిరిగి వాదార్చేసి కనీసం చెప్పొచ్చు కదా, నీకు అనిపిస్తుందా, నీకు సెక్షన్ చెబుతూ ఉందా, నీకు అంతరాత్మ చెబుతుందా, మనస్సాక్షి చెబుతుందా, ఒక స్టాండ్ తీసుకోవచ్చు కదా. వీళ్ళు మళ్ళీ అలా ఆయన ఎవరైనా మాస్క్ మన్ హరీష్ ఆయన కూడా అట్టగే రెస్పెక్ట్ సంచాలకట. ఎందుకయ్యా రెస్పెక్ట్ అన్ఫైర్ ఇచ్చిందనుక ఆయన అగ్ని పరీక్షలో చెప్పిన డైలాగులు ఏంటి, ఇక్కడ తీసుకుంటున్న డెసిషన్స్ స్టాండ్స్ ఏంటి, అతడి కోసం ఆయన ఏంటి కెప్టెన్ ఆయన పేరు కళ్యాణ్ అట్లాగే రామురాధుడు స్టాండ్ తీసుకోలేదు. ఆ వీడియో ముగ్గురు ఆడవాళ్ళతో ఆడాను, ఫైట్ చేశాను అనే దానికి స్టాండ్ తీసుకోలేదు అని వాళ్ళు మోటివేట్ చేసి బ్రెయిన్ వాష్ చేసి కంటెంట్ కెమెరాలకి పెద్దమని అబ్బాయి అక్కడ మేము తప్పనే సంసారం లేదు, మీకోసమే స్టాండ్ తీసుకుంటాం, మీరు అనే ఉద్దేశం వేరు అని చెప్పించుకోవాలని పదే ప్రెజర్ తెచ్చాడు కదా. ఇక్కడ ఇలాంటి దగ్గర ఒక స్టాండ్ తీసుకున్నాడా? కనీసం ఇలాంటప్పుడే కదా మీ గ్రాఫ్ పెరిగేది. ఆ మనీష్ మరి అయితే మరీ దారుణం. ఎందుకు భరణి సార్ ఏం రూల్ బ్రేక్ చేశారని అప్పుడు అడుగుతాను. మరి ఏం రూల్ బ్రేక్ చేశారని అంత ఎంజాయ్ చేశారు వీళ్ళంతా? కనీసం ఆలోచించాలి కదా. మరి నాగార్జున గారు అయితే మామూలుగా కాదు. అందుకే నేను చెప్పి రెడ్ కార్డ్ ఎలిమినేషన్ నుంచి పంపిస్తే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఓహో అక్కడికి వెళ్ళాక మనం ఎలా పడితే అలా ఆడేస్తామంటే ఆడియన్స్ హర్ట్ అయిపోతారమ్మా. బిగ్ బాస్ టీం కూడా హర్ట్ అవుతుంది మీ వల్ల. షో మీద రెస్పెక్ట్ పోతుంది ఆడియన్స్కి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారో ఆడుకుంటారో, ఇంకెందుకు నాగార్జున గారు వస్తారు ఏదో ఫంటాస్కి ఆడియన్స్ వెళ్ళిపోతారు, ఏమాత్రం దానికి ఏం చూస్తాం, మన ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది, చూడడానికి కూడా ఇష్టపడరు. ఇప్పటికే ఈ ప్రియా అండ్ ఆ అమ్మాయి ఎవరు శ్రీజ అరుపులతోనే మా వల్ల కాదు సార్ మేము టీవీలు చూడలేకపోతున్నాం, మ్యూట్ చేసేస్తాను, ఆఫ్ చేసేస్తాను, ఇట్లా అంత ఫ్రస్ట్రేట్ అయిపోతావు అంటే కొన్ని వీడియోస్ వేసి మరీ కోటింగ్ ఇచ్చారంట. కొన్ని వీడియోస్ చాలా వీడియోస్ నేను ఏదైతే నాగార్జున గారు వేయాల్సిన వీడియోలను ఒక 7 పాయింట్ల మీద ఇప్పటికే మన జర్నలిస్ట్ అదిస్లో అప్లోడ్ చేశారు కదా. ఆ వీడియోలు చూడండి వాళ్ళు ఈ భరణి విషయంలో కూడా ఎలా అవుట్ అయిపోయిందని చెప్పడం కానీ, అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆ డీమన్ పవన్ కెప్టెన్ అయ్యాక సంచాలక్ థ్యాంక్స్ చెబుదామని వస్తే ఆ దగ్గరికి రావబోతే ఆమె ఇప్పుడు చెప్పొద్దు అంటూ కామెడీగా నవ్వడం, పక్కన ఉన్న కళ్యాణం ఇకలో ఇవన్నీ చూసి ఇలాంటి వీడియోలను వేయాలి కదా.
ఇవన్నీ వేసి మరీ కోటింగ్ ఇచ్చారండి చాలా వీడియోలు. మరి మనకి ఎపిసోడ్లో ఎన్ని చూపిస్తారో తెలియదు కానీ కాసేపట్లో ప్రోమో వస్తుంది. బీపీస్ అన్నీ దెబ్బకి డౌన్ అయిపోయి అమ్మయ్య ఇది కదా సార్ మేము నుంచి కోరుకున్నది, థ్యాంక్స్ సార్ నాగార్జున సార్, హ్యాట్స్ ఆఫ్ సార్ అని మీరు అందరూ ఖచ్చితంగా లైక్ బటన్ అయితే మోత మోగించేలా ఉండబోతుంది. ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియోలు ఎంత అయిపోతుంది వీళ్ళని వేగంగా మీతో షేర్ చేసుకుని వచ్చా. నెక్స్ట్ జర్నలిస్ట్ అతిథిలో మళ్ళీ మరికొన్ని గూస్ బంప్స్ అప్డేట్స్తోనే ఆ వీడియో కూడా ఎనలైజ్ చేయబోతున్నా. సంజనగర్ గ్రేట్, నిజంగా తెలుగు పూర్తిగా రాకపోయినా ఆవిడ స్టాండ్ తీసుకొని ఇక నిన్న కూడా రంగులు పూసుకునే టాస్క్లో కూడా ఆవిడ ఒక ఒపీనియన్ స్ట్రాంగ్గా చెబుతుంది. నీ ఫ్రెండ్ కాబట్టి సుమన్ శెట్టి ఏమో అవుటా, ఇప్పుడేమో రీతు చౌదరి తక్కువ ఉన్నాయని నువ్వే కౌంట్ చేస్తానని చెప్పి ఇప్పుడేమో కౌంట్ చేయవా, ఏందమ్మా ఇది, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఆవిడ పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకుంటుంది. సో ఈ వీడియోలు అన్నింటి మీద మరి మీకేమనిపించింది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే. అట్లాగే జర్నలిస్ట్ సర్వీస్లో కాసేపట్లో వేయబోతున్న అసలు వేరే లెవెల్ వీడియో, దాన్ని కూడా చూడండి. మొత్తానికి మన ప్రయత్నము తపన తాపత్రయం కనబడింది. ఒక మంచి షోని ఇలా కిచిడీ చేసేస్తే వీళ్ళకి నచ్చినట్టు డెసిషన్స్ తీసుకుంటే ఎంత డిసప్పాయింట్ అవుతారో ఆడియన్స్, ఎంత హట్ అవుతారో అనేది బిగ్ బాస్ టీంకి చేరిందే, వీళ్ళకి కోటింగ్ అయితే పడింది.